హాయ్ అండి, నా పేరు రాజశ్రీ. ఇవాళ మీకు ఒక ముఖ్యమైన విషయాన్ని నేను చాలా సరదాగా చెప్పాలనుకుంటున్నాను. అదేమిటంటే, కళా తపస్వి శ్రీ విశ్వనాథ్ గారి మూవీ స్వాతికిరణంలో ఒక అమ్మాయికి తా పలకదు. తా పలకపోతే ఆ అమ్మాయి అన్నిటికీ టా టా అంటూ ఉంటుంది. త్యాగరాజస్వామి టప్పు టప్పు రామ టిప్పలు పెట్టి తప్పించుకొనుట అని ఒక పాట పాడుతుంది. చాలా సరదాగా ఉంటుంది ఆ సీన్. అయితే ఇప్పుడు ఇక్కడ తా పలకని అమ్మాయి ఉంది. అట్లాగే ఇప్పటి జనరేషన్ వాళ్ళల్లో ఒక చిన్న ప్రాబ్లం ఉంది. అది మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అయితే మన హ్యూమన్ నేచర్ ప్రకారము ఎవరైనా మనకి ఒక చిన్న తప్పు కానీ లేదా ఏ విషయమైనా సరిదిద్దినా లేదా కామెంట్ చేసినా లేదా ఇలా కాదు అలా అని చెప్పినా కొంచెం చిరాకు వస్తుంది, లేదా హర్ట్ అవుతారు, లేదా అసలు వీళ్ళకెందుకు అనిపిస్తుంది. అందుకని ఈ విషయాన్ని వీలైనంత సరదాగా చెప్పదలుచుకున్నాను. మీరు దాన్ని ఎంత వీలైతే అంత పాజిటివ్గా తీసుకోవాలని నేను ఆశిస్తున్నాను. అదేంటంటే, ఇప్పుడు మనం తాతగారు అంటాం, అవునా? తాతగారు అనం కదా. తాతగారు అంటే బాగుందా? బాలేదు కదా. అలాగే ఇప్పుడు మనము కొన్ని పదాలని ఇష్టం వచ్చినట్టు పలికేస్తూ ఉంటాం తెలియకుండా. కొన్ని లెటర్స్ని కూడా మనం సరిగ్గా పలకటం లేదు. అది నేను ఎలా మీకు చెప్పాలనుకున్నాను అంటే, ఇప్పుడు దాని ఫోనెటిక్స్ ప్రకారం చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు బాణము అనే వర్డ్ ఉంది కదా. బాణముని ఇప్పటి పిల్లలందరూ బాణము అనేస్తున్నారు. నాకి చాలా తేడా ఉంది ఫోనెటిక్స్ ప్రకారం. మరి ఇంగ్లీష్లో కూడా ఫోనెటిక్స్ ఫాలో అవ్వట్లేదు. ఏకి ఏ అని నేర్చుకుంటున్నాం. మనం నేర్చుకున్నప్పుడు మనం తెలుగు నేర్చుకోవడానికి ఏంటండి, చక్కగా నేర్చుకోవాలి మనం తెలుగు కూడా. ఇప్పుడు పిల్లలందరూ బాణము అనడానికి బాణము అంటున్నారు. అట్లాగే కళ అనడానికి కళ అంటున్నారు. కళ్ళు అనడానికి కళ్ళు అంటున్నారు. కళ్ళు అనే పదానికి కళ్ళు అనే పదానికి తేడా ఎంత ఉందో మీ అందరికీ తెలుసు కదా. అలాగే పెళ్ళి అనకుండా పెళ్ళి చేసుకోవాలి అంటున్నారు. పెళ్ళికి వెళ్తున్నాము అంటున్నారు. అది పిల్లి కాదు, పెళ్ళి కాదు, అది పెళ్ళి. పెళ్ళి అంటే ఎంత అందంగా ఉందో చూసారా. అందుకని అందరూ పెళ్ళి చేసుకోండమ్మా అని నేను కరెక్ట్ చేస్తూ ఉంటాను. అందుకని మీరు దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి సుమా. అయితే ఇందులో ఫోనెటిక్స్ విషయానికి వస్తే, అది నాకి మన నాలుక వెళ్ళి అంగిలిని అంటే పలెట్ని తాకుతుంది. అదే నాకైతే ఈ పంటి వెనకాల తాకుతుంది. ఇది మీరు గమనిస్తే తెలుస్తుంది. అదేమీ కష్టం కాదు, ఈజీగా నేర్చుకోవచ్చు. నా అంటే నాలుక పైనకి, నా అంటే పంటి వెనకాల తగులుతుంది నాలుక. అలాగే లా పైన, లా పంటి వెనకాల. ఇలాంటి చిన్న చిన్న డిఫరెన్సెస్ ఉండడం వల్ల మన ఉచ్చారణలో మార్పు వచ్చేస్తుంది. ఈ డిఫరెన్సెస్ని మీరు తెలుసుకుని నేర్చుకుంటే మన తెలుగు ఇంకా అందంగా ఉంటుంది. ఇది నా చిన్న విన్నపము, కోరిక. మీరు తప్పకుండా షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.